పేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్న తమపై పక్కనే ఉన్న బాలాజీ హిల్స్ వారు దౌర్జన్యం చేస్తున్నారు అని, తమ కాలనీ నుండి 30 ఫీట్ల రోడ్డు కావాలి అంటూ తమని అనునిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఇందిరమ్మ నిజాంపేట్లోని ఇందిరమ్మ ఇళ్లవారు ఆదివారం ఆందోళనకు దిగారు. నిజాంపేట్లో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లలో 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయని, కానీ వాటిని మరింత వెడల్పు చేసి మాకు దారి ఇవ్వాలి అంటూ గొడవలు చేస్తున్నారు అని, రోడ్డుపై సెల్లార్లు ఏర్పాటు చేసుకుని అనుమతులు లేని అంతస్తులు కట్టి ప్రజలను ఇబ్బందులు చేస్తున్న వారు తమ వద్దకు వచ్చి 30 ఫీట్ల రోడ్డును ఇంకా వెడల్పు చేస్తామని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ముందు ఇందిరమ్మ కాలనీకి వచ్చే దారిలో రోడ్డు మీద వరకు సెల్లార్లు తవ్వి అనుమతులు లేని అంతస్తులు కట్టుకున్నవారు 30 ఫీట్ల రోడ్డును వదిలితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని, కానీ పేదవాళ్లను టార్గెట్ చేసి మేము ఇవ్వం, కానీ మీరు ఇవ్వాలంటే ఇబ్బందులు పెడితే సహించబోము అని ఇందిరమ్మ ఇళ్ల కాలనీ వాసులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము పేద జలాలండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు, మేము స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి లేదు. ఇక్కడ అడవి, పెద్ద అడవి లెక్క ఉంది. మేము మా గవర్నమెంట్ అడవిలో ఇచ్చాడు, ఎట్ట బతుకుతాం అనుకున్నాం. కానీ ఉన్నాం, వచ్చినాక ఎంతవరకు రోడ్డు ఉందో అంతవరకే ఉన్నాం. మేము కష్టాలు చేసుకొని బతికేటోళ్ళం. మా జాగలో మేము బతుకుతున్నాం. ట్రాఫిక్ రోడ్డు కావాలి, నాకు 30 ఫీట్ల రోడ్డు కావాలి, 40 ఫీట్ల రోడ్డు కావాలంటే ఆ రోడ్డు రాదు. ఎట్టొస్తుంది? మీరు కేటీఆర్ కాలనీ వాళ్ళు కింది వరకు రోడ్లు చూడండి. ఆ రోడ్డు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మా రోడ్డు తీసుకోండి. అవసరమైతే మా ఇల్లు అడ్డ వచ్చినా తీసేస్తాం. ఆ కింద నుంచి వస్తున్నా మాకు తీస్తాం, లేకుంటే తీయం రోడ్డు. మరి డ్రైనేజీ నీకు గవర్నమెంట్ నుంచి నువ్వు ప్రైవేట్ లో డ్రైనేజ్ కలుపుకున్నాం, మేము వదిలేసాం పోనీళ్ళని. మరి నీళ్ళ అంటే గవర్నమెంట్ కి సంబంధించింది, ఇళ్ల నుంచి కలుపుకున్నాం. ప్రతి ఒక్కటి మా లేబర్ జనాల నుంచే పోద్ది. మీ లేబర్ వాళ్ళ గవర్నమెంట్ వాడు మరి ఇక్కడ కట్టేటప్పుడు ఏం చేశారు? మీరు ఇక్కడ కట్టొద్దని నువ్వు బంధించాల్సింది, రాకుంటున్నావు. మరి నువ్వు కట్టకుండా నువ్వు మమ్మల్ని కట్టించుకొని మేము వచ్చాక నువ్వు బాగా చేసుకున్నాక మమ్మల్ని మీద కంప్లైంట్ ఇస్తాం. మేము కష్టం చేసుకునేటోళ్ళం, సామాన్లు అమ్ముకునేటోళ్ళం, కూలి పనులకు పోయేటోళ్ళం. మరి రోడ్డు గింత రోడ్లలో మేము పెట్టుకోవడం నీకు ఏది పాపలం లేకుండా రోడ్డు నీకు పెద్దగా అట్టాగే గవర్నమెంట్ ఎంత సిమెంట్ రోడ్డు పోసాడో అంతవరకే ఉంచాం. ఆ రోడ్డు మీద గింత ఇంచు కూడా జరగలేదు. మీరు కొలవండి, ఇప్పుడు కూడా మీరు అచ్చుబడి దాకరండి. ఏది న్యాయమో ఏది ధర్మో చేయండి. కానీ మేము మాత్రం గోల కొడితే ఊరుకోం. బాగా గోల కొడితే మాకు లేదంటే పిట్లోలు పోసైనా సరే బాగా దాగలు పెట్టుకోవడం, మేము దాగలు పెట్టుకోవడం అవుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. నెపం వేసి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మా మీద హైకోర్టు దాకా కూడా వెళ్ళారని మాకు తెలిసింది. మేము వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళ మీద మేమేం చేయలేదు. కానీ మా ఇల్లుకి కూలి చేస్తామనో, అయితే మా పేదవాళ్ళం ఇది కడుపు కొట్టుకోవాలనో, లేకపోతే మేము ఏ రోజుకి ఆ రోజు కష్టపడి తెచ్చుకునే వాళ్ళం. మాకు ఎవరి మీద పగలేదు. వాళ్ళు 30 ఫీట్లు రోడ్డు కావాలంటున్నారు. ఈ అప్రోచ్ రోడ్ ఇది 200 ఫీట్లు రోడ్డుకి కంప్లైంట్ పెడితేనే 4 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయింది. నిజాంపేట మెయిన్ రోడ్ అంతా జామ్ అవుతుంది. కానీ ఆ సమస్యలను పరిష్కారం చేయకుండా ఈ సబ్వే రోడ్లో నుంచి వెళ్ళే వాహనాలని మొత్తం డైవర్షన్ పెట్టాం. దీన్ని బాచుపల్లికి అప్రోచ్ రోడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 30 ఫీట్ల రోడ్డు అంటున్నారు. వాళ్ళ సెల్లార్లు కానీ వాళ్ళ అన్ని పైకే ఉన్నాయి. రోడ్డుకి కనీసం అక్కడ 10 ఫీట్లు కూడా లేదు. మాకు గవర్నమెంట్ వేసింది 18 ఫీట్లు. ఆ 18 ఫీట్ల రోడ్డు ఇప్పుడు కూడా అలాగే ఉంచాం. మేమేమి 18 ఫీట్లు 1 ఫీటు కూడా మేము రోడ్డు మీదకి రాలేదు. కావాలని మా మీద పగపెట్టి 2 రోడ్లు అక్కడ బ్లాక్ చేశారు. అక్బర్ గారని ముస్లిం ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు. కానీ ఆ రోడ్లు 3 రోడ్లు బ్లాక్ చేసి, ఒక ఆయన అయితే పెద్ద మనిషి వినాయక మంటపం కట్టాడు. ఒక ఆయన అయితే పర్మిషన్ లేకుండా 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు. సార్, మేము ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 నుండి మాట్లాడుతున్నాం. మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పటి వరకు కాలనీ వాళ్ళు మేము కలిసి ఉందామని అనుకున్నాం, కానీ వాళ్ళు ఇప్పుడు మా మీద పెద్ద ఇష్యూ చేశారు. రోడ్డు 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 అంటున్నారు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా రోడ్ అంతే ఉంది. మా వాళ్ళు ఏంటంటే కొంచెం ముందుకు వచ్చి కొంచెం ఏదో అమ్ముకోవడమో చేయడమో బతుకు గురించి చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పని చేయలేరు బయటికి వెళ్ళి. అందు గురించి కొంచెం ముసలి వాళ్ళు ఉండి ఏదో చేసుకుంటున్నందుకు ఇప్పుడు అవి తీసేయాలని అంటున్నారు. మా రోడ్ల పై నుంచి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చే సమస్య కూడా లేదు. రోడ్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, ట్యాంకర్లు కానీ, టిప్పర్లు కానీ, వాళ్ళ గురించి మా పిల్లల్ని డోర్ లాక్ చేసుకొని లోపల ఉంచుకోవాల్సి వస్తుంది. మా పిల్లల్ని అది మా పరిస్థితి. వాళ్ళైతే మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. వాళ్ళు మా జోలికి రాకుండా చూసుకోవాలని. ఏమన్నంటే స్కూల్ అది లేబర్ వాళ్ళు ఇక్కడ నుంచి తీసేస్తాము, ఇట్లా ఉండకూడదు మా మధ్యలో అని అంటున్నారు. అసలు మా పిల్లలకి బయటకు వస్తలేకపోతున్నాం. పనికి వెళ్తే జోలుతో వేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఉన్నోళ్ళు అది బిల్డింగ్ కట్టుకున్న తర్వాత చెట్ల గిట్ట బౌండరీ కట్టుకొని రోడ్ల నుంచి తెచ్చుకున్నారు. మేము అట్లా గిట్ట కాదు, ఏదో ఒక షాప్ అంటే పెట్టుకుని ఉండొచ్చు ఎవరైనా బస్సు తెరువు కోసం. ముసలోళ్ళు కానీ కనీసం ఎవరైనా హెల్ప్ చేయడం.